భారత సైన్యం ఇంకా అధికారికమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇప్పటిదాకా ఉన్నటువంటి లెక్క ప్రకారం 9 ప్రదేశాల్లో దాడులు చేశారు. అయితే పాకిస్తాన్ వాళ్లే చెప్తున్నటువంటిది ఏంటంటే మొత్తం 24 దాడులు జరిగినాయట. బహవల్పూర్లో ఉన్నటువంటి జైషీ మహమ్మద్కి చెందినటువంటి జామియా మసీదు, సుబాన్ అల్లా కాంప్లెక్స్ను కూడా లక్ష్యంగా చేసుకుని పేల్ చేశారట. పాకిస్తాన్ నుంచి దాడులు ఉంటాయి అంటూ ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన సైనిక అధికారి చెప్తున్నాడు. 24 इम्पैक्ट्स हुए हैं भारत की तरफ से. ये जो इम्पैक्ट्स हैं मुख्तलिफ तरीकों से मुख्तलिफ वेपन्स को इस्तेमाल करते हुए किए गए हैं 6 मकामात पर. टोटल 6 जगह पे पाकिस्तान में 24 इम्पैक्ट्स हुए हैं भारत की तरफ से. ये जो इम्पैक्ट्स हैं मुख्तलिफ तरीकों से मुख्तलिफ वेपन्स को इस्तेमाल करते हुए किए गए हैं 6 मकामात पर. टोटल 6 जगह पे पाकिस्तान में ఇది ఓవరాల్గా దాడులు జరిగినాయి అన్నటువంటి విషయాన్ని అయితే ధృవీకరిస్తోంది. అదే సందర్భంలో ఈ దాడులకు సంబంధించినటువంటి ప్రతీకారం తీర్చుకుంటాం అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తుంది. ఓవరాల్గా దాడులు జరిగినటువంటి ప్రదేశాల పరంగా కూడా లెక్కలు బయటకు వచ్చినాయి. మర్కజ్ సుబాన్ అల్లా బహవల్పూర్ జైషే మహమ్మద్ స్థావరం అది. మర్కజ్ తైబా మురిద్కే లష్కరే తోయిబా స్థావరం ఇది. సజ్జాల్ తెహ్రా కలాన్ జైషే మహమ్మద్ స్థావరం. మెహమూనా జోయా సియాల్కోట్ హెచ్ఎం ప్రధానమైనటువంటి స్థావరం హర్కతుల్ ముజాహిదీన్. మర్కజ్ అహ్లే హదియత్ బర్నాలా లష్కరే తోయిబాది. మర్కజ్ అబ్బాస్ కోట్లీ జైషే మహమ్మద్ది. అట్లాగే మస్కర్ రహీల్ షహీద్ కోట్లీ హర్కతుల్ ముజాహిదీన్ది. షవాయి నల్లా క్యాంప్ ముజఫరాబాద్ లష్కరే తోయిబాది. అట్లాగే సయ్యందా బిలాల్ క్యాంప్ ముజఫరాబాద్ జేఈఎంది. ఈ స్థావరాలు ఇప్పుడు ధ్వంసమైనవి అన్నటువంటి విషయాన్ని టోటల్గా పీఓకేలో 5 శిబిరాలు, పాకిస్తాన్లో 4 శిబిరాలు, మొత్తం కలిపి 9 ఉగ్రవాద శిబిరాలు. ఇందులో 70 మంది పోయారా 100 మంది పోయారా అన్నది తెలియదు. లెక్క అయితే తర్వాత కానీ తెలీదు. ఎవరు పోలేదని కూడా రేపు పొద్దున చెప్పిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇది ఎంత దూరం? బహవల్పూర్ వచ్చేటప్పటికి 100 కిలోమీటర్ల లోపల ఉంది. మురిద్కే 30 కిలోమీటర్ల లోపల ఉంది భారత్ నుంచి చూస్తే. గుల్పూర్ 35 కిలోమీటర్ల లోపల ఉంది. సవాయి క్యాంప్ 30 కిలోమీటర్ల లోపల ఉంది. బిలాల్ క్యాంప్ ఎంత అనేది అంచనా వేయనంత దూరంలో ఉంది. కోట్లీ క్యాంప్ 15 కిలోమీటర్ల లోపల ఉంది. బర్నాలా క్యాంప్ 10 కిలోమీటర్ల లోపల ఉంది. సజ్జాల్ క్యాంప్ 8 కిలోమీటర్ల లోపల ఉంది. మెహమూనా క్యాంప్ 15 కిలోమీటర్ల లోపల ఉంది. అంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాటిని కరెక్ట్గా నిర్దేశిత లక్ష్యం దగ్గరికి ఒకేసారి వెళ్ళినటువంటి యుద్ధ విమానాలు నిర్దేశిత లక్ష్యాల దగ్గరికి ఒక్కో వైపుకి వెళ్ళి దాని వెనకాల 4 సెక్యూరిటీగా ఉండి అటాక్ చేసి ప్రశాంతంగా అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చినాయి. అక్కడ మనకి పహల్గావ్ దగ్గరన హిందువులా ముస్లింలా అని కనుక్కుని చంపి ఆ సందర్భంగా మహిళలు మమ్మల్ని కూడా చంపండి, మమ్మల్ని ఎందుకు చంపట్లేదంటే వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అన్నారు కదా. ఆ మోడీకి చెప్పారు. ఆ మోడీ ఇక్కడ ఆడవాళ్ల నుదుట సింధూరం చేర్పారు కదా, అందుకనినే దీనికి పేరు ఆపరేషన్ సింధూర్ అని పెట్టారనమాట. ఇది కీలకమైనటువంటి అంశం.